వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోతుంది మైసూర్ బోండం. రండి ప్రాసెస్ చూద్దాం. నేనైతే ఇలా 1 కప్పు వరకు పెరుగుని తీసుకున్నాను. ఆ తర్వాత జీలకర్రని వేసుకొని ఇంకొంచెం ఉప్పుని వేసుకున్నాను. ఆ తర్వాత వంట సోడాని వేసుకుంటున్నాను. నేనైతే టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకున్నాను. మీకు ఒకవేళ మైసూర్ బోండాలు బాగా ఉబ్బాలి అని మీకు అనిపిస్తే మీరు వంట సోడాని 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. జీలకర్ర అనేది నేను హ్యాండ్తో వేసి చూపించాను, కానీ మీకు మెజర్మెంట్స్లో కావాలంటే ఖచ్చితంగా 1.5 టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి. ఎందుకంటే ఈ రెసిపీ మొత్తం మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి. సో అరుగుదల కోసం జీలకర్రని కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయాక మనం ఏ కప్పుతో అయితే పెరుగు వేసామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మైదాని వేసుకున్నాక బాగా కలిపేసుకోండి. మైసూర్ బోండా యొక్క టెక్స్చర్ అనేది మీరు కలిపే పిండిలోనే ఉంటుంది. సో పిండిని జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం కలుపుకుంటున్న పిండిలో ఇలా వాటర్ని పోసుకోవాలి. నేనైతే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని కలుపుకుంటున్నాను. మీరు హాట్ వాటర్ని కూడా కలుపుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ని పోసుకొని కలుపుకుంటున్నాను. మీకు పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ లూజ్గా ఉంటే మైదా పిండిని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోండి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఎలాస్టిక్గా ఉండాలి, అంటే ఇలా సాగుతూ ఉండాలి. అప్పుడే మీకు మైసూర్ బోండాలు కరెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత కాసేపు ఇలా బీట్ చేసుకోండి. అలా ఈ పిండిని అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా మీరు బీట్ చేయాలి. అప్పుడే మైసూర్ బోండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకుందాం. అలాగే కొంచెం చిన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుందాం. దానితో పాటు నేనైతే ఇలా పచ్చి కొబ్బరిని కోసుకొని వేసుకుంటున్నా. ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇంతకు ముందు కాలంలో మైసూర్ బోండాలో ఇలానే చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని వేసేవాళ్ళు. అప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుండేది. ఈవెన్ నాకు ఆ టేస్ట్ ఇష్టం కాబట్టి నేను కూడా వేసుకున్నాను. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న పిండిని కనీసం 45 నిమిషాల వరకైనా మనం కదపకుండా ఒక పక్కన పెట్టాలి. అప్పుడే పిండి బాగా నానుతుంది. మీరు కావాలంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వదిలేయచ్చు. నేనైతే ఈ పిండిని గంట వరకు ఉంచుకున్నాను. గంట తర్వాత తీసుకొని నూనెలో వేసుకోవడం మొదలు పెట్టాను. ఈ మైసూర్ బజ్జీలు చక్కగా ఉబ్బి టేస్ట్ అనేది ఇంకా బాగుండాలంటే మీరు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ కళాయిలో ఆయిల్ అనేది ఎక్కువగా పోసుకోవాలి. అప్పుడే మనకి బజ్జీలు చక్కగా ఉబ్బుతాయి. మనం ఇలా మైసూర్ బజ్జీలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి మైసూర్ బజ్జీలు లోపల నుండి కుక్ అవుతాయి. అంతేనండి, ఇలా ఫ్రై చేసుకున్న మైసూర్ బజ్జీలని మీరు చట్నీలో తినొచ్చు, సాంబార్లో కూడా తినొచ్చు. మీరు కావాలంటే ఇదే రెసిపీని మైదా లేకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు సేమ్ టేస్ట్ వస్తుంది. నాకైతే మైసూర్ బోండాలు చక్కగా సాఫ్ట్గా కుదిరాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? ఈ మైసూర్ బోండా నాకు చట్నీలో కన్నా సాంబార్లోనే ఎక్కువ ఇష్టం. చక్కగా సాంబార్లో డిప్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.